బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. పుట్టా మహేష్ యాదవ్ తో పాటు ప్రియాంక రెడ్డి కూడా బెయిల్ మంజూరైంది. పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మహేష్ యాదవ్ ను దొడ్డిదారిన తరలించారు పోలీసులు. ఆ విజువల్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమం పోలీస్ వాహనంలో బయటకు తీసుకొచ్చి ఎంపీ కారులో ఎక్కించి పంపించారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఈ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుకున్న సందర్భం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రకంపనలు సృష్టించింది. ఒక్కసారిగా సంచలనాత్మకంగా మారింది. ఇదేనా మీ రాజకీయ నేతల తీరు? ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇదేంటి ఈ వేషాలేంటి, ఇదేంటి ఇటువంటి దుర్మార్గాలు ఏంటి, ఇది ఎంతవరకు సమంజసం? మరీ ముఖ్యంగా పైలట్ రోహిత్ గురించి మాట్లాడుకునే సందర్భం కూడా ఒక బర్త్డే పార్టీ అంటే ఏదో సర్వసాధారణంగా చిన్న విందుతో ముగిస్తే బాగుంటుందేమో, కానీ మాదక ద్రవ్యాల మీరా ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని పంపించింది ప్రజలకు సేవ చేయమని పంపించారు తప్ప మీరు సేద తీరి తరించమని కాదు, మీరు మత్తులో జోగమని కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది వాళ్ళ గొంతుకే నిలుస్తారని తప్ప మీ గొంతులో మాదక ద్రవ్యాలు పోసుకుంటారనో లేకపోతే మీ గుండెల్లో ఆ మాదక ద్రవ్యాలు నింపుకుంటారనో కాదు. ఏం సమాధానం ఇస్తారు? ఏం సంజాయిషి ఇచ్చుకుంటారు? డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ గురించి మాట్లాడుకునే సందర్భం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. పుట్టా మహేష్ యాదవ్తో పాటు ప్రియాంక రెడ్డి కూడా బెయిల్ మంజూరైంది. పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ యాదవ్ను దొడ్డిదారిన తరలించారు పోలీసులు. పోలీసు వాహనంలో బయటకు తీసుకొచ్చి ఎంపీ కారులోకి ఎక్కించి పంపించారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధి అయితే సమావేశాలుంటే తప్పు చేస్తే విడిచిపెడతామా? ఏదో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకేదో ప్రైవేటు బిజినెస్ లేకపోతే ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నాకు విడిచిపెట్టనే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉందంటే విడిచిపెడతారా చెప్పండి పోలీసులు? చట్టాలు ఒకరికి న్యాయాలు, ఒకరికి చుట్టాలు, ఒకరికి ద్వేషమా? చట్టాలు ఒకరి కోసమే పనిచేస్తాయా? ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేస్తుంటే ఈరోజు ఇరుక్కున్నవాడా? ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ఇరుక్కుంటే ఆయన విచారించాల్సింది పోయి చట్టసభలు ఉన్నాయి, హాజరు కావాలి, ప్రజా సమస్యలు వినిపించడానికి పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ అదే సమస్య ఆయన సృష్టించిన సందర్భంలో ఇక దేనికి పంపించడం? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఎటువంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి అనుకోవాలి వన్స్ ఆయన అఫ్కోర్స్ స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా? సత్యన, ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మాదక ద్రవ్యాల కేసులో రికార్డెడ్ గా పట్టుబడితే చివరికి దానికి సంబంధించిన ఒక ఎస్పీ డీసీపీ స్థాయి అధికారులు అతను పాజిటివ్ వచ్చిందని చెబితే చివరికి అతనితో పాటు ఉన్న మరో మహిళను ఇద్దరిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేయడం వెనకాల కొంత పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే 11 మంది దీంట్లో అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా రాజకీయాలు ఎంటర్ అయ్యాయా అనేది. అదే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అతని తమ్ముళ్ళు, తర్వాత ఇతర పార్టీ వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు, అంటే ఈరోజు ఆదివారం కాబట్టి జడ్జి ఇంటి ముందు హాజరుపరిచే ప్రయత్నం చేస్తుంటే మరి ఎంపీని ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అనేది చర్చ కొంత పెద్ద స్థాయిలో జరుగుతుంది. దీని వెనకాల ఏం జరుగుతోంది? ఆయన అధికార పార్టీ ఎంపీ కాబట్టి తెలంగాణలో ఆయన్ని వదిలేశారా లేకపోతే ఏంటి అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది సత్యం. అయితే బేసిక్ గా ఈ వ్యవహారాల్లో ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉంటాయి. ఎక్కడో ఏదో చిన్న రూమర్ వస్తేనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి సినిమా యాక్టర్లకి, వివిధ రకాల హీరోలకి వీళ్ళందరినీ 10 సార్లు పోలీస్ స్టేషన్లకి పిలిపించి గందరగోళం చేసి ఈ తెలంగాణ సెక్టార్ పోలీసులు మరి ఈ ఎంపీ విషయంలో ఎందుకు మరి ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అసలుకి ఏ క్లాజ్ లో ఇచ్చారు అనేది కొంత అభ్యంతరంగానే ఉంది. మరి దాని మీద పూర్తి వివరాలు అయితే తెలీదు. ఆమెతో పాటు
మరో మహిళకు కూడా, అంటే ఈ మహిళకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇటు ఏలూరులో కావచ్చు, అటు బయట కావచ్చు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ, బట్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం వెనకాల అసలు స్టోరీ ఏంటి? నిజంగానే స్టేషన్ బెయిల్ ఇచ్చారా? అతన్ని కనీసం కోర్టు ముందు, అంటే జడ్జి వారి ముందు ప్రవేశపెట్టకుండానే ఏ విధంగా ఇచ్చారు? లేదు, ఒక ఎంపీని అరెస్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఏమైనా రూల్ ఉందా? అటు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది ఎంపీలని స్టేషన్ నోటీసులు ఇచ్చి పిలిచిన తర్వాత అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో అటువంటి సందర్భంలో మరి ఒక్క తెలంగాణలో పోలీసులు ప్రత్యేకమైన ప్రేమ పుట్ట మీద ఎందుకు వచ్చింది? ఏ దిశలో ఆయన్ని ఈ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఏలూరు ఎంపీ మీద అనేది చూడాలి. అయితే ఇది ఇంకా పూర్తిగా తెలంగాణ పోలీసు వ్యవహారం మీద కొంత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాలి. బట్ కొంత దీని మీద కొంత సమాచారం పూర్తిగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సజ్జన్. రైట్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే స్టేషన్ బెయిల్ మంజూరు అయింది కాబట్టి ఇంకా బయట ఉండే అవకాశం ఉందా, లేకపోతే పార్లమెంటు సమావేశాలని ఇదొక విషయాన్ని తీసుకొని కంప్లీట్గా బయటకు వచ్చే ప్రయత్నం, లీగల్గా ఆయన ఇంకా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ? అంటే కేసు ఇప్పుడు అఫీషియల్ గా అయితే 11 మంది పేర్లు పెట్టారు, తర్వాత వీళ్ళకి సంబంధించిన విషయాలంతా కూడా పెట్టారు. బట్ ఫస్ట్ A2లో కూడా పుట్ట రెండో పేరులో ఆయన పేరు పెట్టారు. తర్వాత ఆయనకి దీనికి సంబంధించి మొత్తం కూడా శిక్ష అయింది అని చెప్పారు. బట్ రాబోయే ఇప్పుడు ఎందుకు మరి స్టేషన్ బెయిల్ ఇచ్చారా అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది కూడా చూడాలి. ఫర్దర్ గా ఈ యాక్షన్ ని మరి ఏదైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే దీని మీద ప్రతిపక్షం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత కూడా క్లియర్ గా చెప్పాడు, ఈ వ్యవహారంలో నాయకుడు ఎవడైనా ఇంకోడైనా చట్టం తన పని తాను చేసుకోవాలని కేటీఆర్ లాంటి వ్యక్తి ట్వీట్ కూడా చేశారు. సో మరి ఈ విషయంలో అంటే టీడీపీ ఏలూరు ఎంపీ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ తెలంగాణ పోలీసులు దీన్ని ఏ విధంగా